ఆయన నిన్ను దర్శించిందాక, ఆయన నీ నీతిని పరీక్షించాలి, విశ్వాసాన్ని పరీక్షించాలి. ఆ పరీక్ష పూర్తయిందాకా నిరంతరం గమనిస్తానే ఉంటాడు, కానీ ఏమి పట్టించుకున్నట్టు ఉంటాడు. అయ్యలారా బాగా వినండి, నిరంతరం నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి పరిస్థితిని చూస్తానే ఉంటాడు, కనీసం నువ్వు మొత్తుకుంటున్నా సరే వినబడనట్టు ఉంటాడు. నీకు కూడా ఆశ్చర్యం కలిగిద్ది. దేవా, నీవెందుకు లక్ష్య పెట్టవు? నేను మొర్ర పెట్టగా నువ్వెందుకు ఆలకించవు? నా పరిస్థితి నీకు కనపడట్లేదా? ఎంత నలిగిపోతున్నానో, ఎంతగా చితికిపోయి ఉన్నానో నీకు తెలియదా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, నువ్వెందుకయ్యా జవాబు ఇవ్వవు అని నువ్వు అడుగుతావు. అయినా జవాబు రాదు. దేవుడు కొంపతీసి నన్ను వదిలేశాడా ఏందని డౌట్ వస్తుంటుంది నీకు. నో, వదలడు. దేవుడు నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి సన్నివేశాన్ని అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు, కానీ ఏమీ పట్టనట్టు ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు పరీక్షించే దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాసుంది. ఏం దేవుడు? పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయములో 1వ వచనం నుంచి చదివితే, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనుంది. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా అని చెప్పి ఎట్లా పరీక్షించాడో, పరిశోధించాడో, ఇవ్వక ఒకడిని ఇచ్చాడు, ఆ ఒకడిని కూడా నాకు ఇవ్వమన్నాడు. ఏంది ఇది? పరీక్ష. పరిశోధన అన్నా పరీక్ష అన్నా ఒకటే. స్తోత్రం. యోహాను సువార్తలో మీరు కానీ చూడగలిగితే, ఏమి చెయ్యని ఎరిగి ఉండి తాను తెలుసు, యేసయ్యకి తెలుసు, ఏం చేయాలో యేసయ్యకి తెలుసు. అయినా సరే ఫిలిప్పుని అడిగాడు, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం? యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువు నాయన. చూడండి నాయన, తొందరగా చూడండి. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు అడిగాను గాని. ఎవరిని అడిగాడు? ఫిలిప్పును అడిగాను గాని. ఆయనకు తెలియదా వీళ్ళకి రొట్టెలు ఆడదేవాలో? చూడండి అక్కడ ఏమి రాసుకుంటుందో. ఏమీ చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అది ఏమి చేయవలెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. చూడండి ఆయన ఏం చేస్తున్నాడో. ఫిలిప్పు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టి పంపించాలి, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిద్దాం? ఏం చేద్దాం? పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏం చేయాలో యేసయ్యకి తెలిసి కూడా అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. పరీక్షించడానికి అడిగాడట. అబ్రహామును పరిశోధించాడట, ఫిలిప్పును పరీక్షించాడట. గిద్యోను దగ్గర ఏమంటాడో తెలుసా? నేను వారిని పరిశోధించున్నట్లు నీళ్ల దగ్గర వాళ్ళని నీళ్లు త్రాగటానికి నువ్వు ప్రేరేపించమన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం తీసుకో. పరిశోధించే దేవుని సంతానం, దేవుని పిల్లల మన తండ్రి ఎవరో తెలుసా? మనల్ని పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. చూడనాయన, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదువు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. ఏం చేశాడు అక్కడ? నానా గిద్యోను, వీళ్ళు 10,000 మంది ఉన్నారు, కానీ ఈ 10,000 మంది కూడా ఒరిజినల్ సరుకు కాదు నాన్న, డమ్మీ సరుకు ఇది. ఇందులో ఎవరు నీకు యోగ్యులో, ఎవరు నీకు అయోగ్యులో నేను డిసైడ్ చేస్తానో, నేను టెస్ట్ చేస్తానన్నా, నువ్వు వాళ్ళని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అన్నాడు. మన దేవుడు ఎవరో మీరు చెప్పండి. అందరు చెప్పాలి గట్టిగా. పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఈ 3 చోట్లేనా? ఇంకా ఎక్కడన్నా ఉందా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చూడండి,
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని ఆ, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అవసరమును బట్టి, తర్వాత నాశనమోపు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 4వ వచనం, మన విశ్వాసం పరీక్షలో పెడతాడంట. 4 అంతేనా? ఇక్కడ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో కూడా మళ్ళీ మనకి టెస్ట్ ఉంటుంది. మరి అడుగడుగున టెస్టే. ఆ దినమున అగ్నియే దాన్ని తేటపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ప్రతి వాడును ఎలాగో కట్టుచున్నాడో చూసుకోవాలిను. ఎవడైనను మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరచును, దాన్ని అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అదండి సంగతి. నాయనా, మన విశ్వాసాన్ని, మన ఓర్పుని, మన నిరీక్షణని, మనలోని ప్రేమని మొత్తాన్ని టెస్టింగ్లో పెడతాడు ఆయన. అసలు నాకే టెస్ట్లో వద్దంటే కుదరదు. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాలనుకునే ఆశీర్వాదము ఇహమందును పరమందును కూడా ఉండేటట్టు చూసుకుంటాడు ఆయన. మనం భూమి మీద పరీక్షకు నిలబడితే దాని ఫలము ఈ భూమి మీద వరకే కాదు, మనకు నిత్యత్వంలో కూడా దొరికిద్ది. మీకు తెలియాలి ఆ సంగతి. ఎందుకు పరీక్షకు నిలబెడతాడంటే, ఈ పరీక్షలో మనం పాస్ అయితే ఇక్కడ మనకి దేవుడు ఇవ్వాలనుకునేది దక్కిస్తాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా, ఇక్కడ నీవు పరీక్షలో పాస్ అయిన దాన్ని బట్టి అక్కడ కూడా ప్రతిఫలం ఉంటుంది. మామూలుగా మనుషులు మనకి ఎగ్జామ్స్ పెడతారుగా, మనుషులు మనకి పరీక్షలు పెడతారుగా. ఈ పరీక్షలన్నీ మనం పాస్ అయితే ఇక్కడే మనకి ప్రయోజనం, ప్రతిఫలం. రేపు చచ్చాక ఈ మనుషులు మనకేం ఇవ్వరు. కానీ దేవుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే అది ఇక్కడ ప్రయోజనం, అక్కడ కూడా మనకు ప్రయోజనం. అది అక్కడ విషయం. కాబట్టి మనకి ఇహపర మేలులు అనగోర్చాలని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షా నాళికలోకి తీసుకొస్తాడు. అది కూడా మనల్ని దీవించాలనుకున్నప్పుడే తెస్తాడు లైన్లో. మనల్ని అట్లనే వదిలేయాలనుకున్నప్పుడు పరీక్షలోకి తేడు. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కొడుకుని ఇవ్వమన్నాడు. కొడుకుని ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఇకబో ఆకాశ నక్షత్రాలు లెక్కేసుకో, సముద్రపు ఇసుక రేణువులు లెక్కేసుకోమన్నాడు. అమ్మో నా వల్ల కాదు ప్రభు, నేను లెక్క పెట్టలేనంటే నీవే లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని నీకు ఇస్తానన్నాడు. పరీక్షకు ముందా పరీక్ష తర్వాత ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ముందు అబ్రహాంని పరీక్షలోకి తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? మన దేవుడు ఎవరో పెద్దగా చెప్పాలి. పరీక్షించటం దేవుని పని, పరీక్షలో పాస్ అవ్వటం మన పని. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా చూడండి, గిద్యోనుకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు, అందుకే ప్రజల్ని పరిశోధించాడు. 5 రొట్టెలు 2 చేపల చేత గొప్ప అద్భుతాన్ని చేసి వేలాది మంది కడుపులో నింపాలనుకున్నాడు, అందుకే ఫిలిప్పును టెస్ట్ చేశాడు. ఏబును ఒకంత కాదు 2 ఆశీర్వదించాలనుకున్నాడు, ఏబును 2 దీవించాలనుకున్నాడు, అందుకే ఏబును పరీక్ష నాళికలో పెట్టాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు మహిమ ఘనత కలిగించాలనుకున్నాడు, అందుకే మన విశ్వాసాన్ని పరీక్షలో పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని పరీక్షిస్తాడా పరీక్షించడా? పరీక్షించడం న్యాయమా అన్యాయమా? అది సంగతి. మరి పరీక్షలో మనల్ని ఉంచినప్పుడు మరి మనం మొత్తుకున్నప్పుడు జవాబిస్తేట అర్థమైందా? ఏం చేద్దాం? క్లాసు దాకా తీసుకొస్తాడు నాన్న,
క్లాస్ గదిలోకి పంపించిన తర్వాత ఇక నాన్న కనపడ్డం. మా వాడి దగ్గర నేను ఉంటానంటే, నా దగ్గర ఏం కాపీలు లేవండి, నేను మా వాడి దగ్గర జస్ట్ నిలబడతాడు భయపడకుండా. అప్పుడు అందరు రావాల, తండ్రులందరూ పాప చూశారు కానీ పా. ఇక ఎగ్జామ్ హాల్లో వాడే రాయాలి. వాడికి అర్థం కాక నాన్న రాడు, అమ్మోయ్ అమ్మ ఒక్క క్వశ్చన్ కూడా నాకు అర్థం కావట్లేదు, అమ్మోయ్ అమ్మ నేను చదివింది ఏది రాలేదే, అమ్మోయ్ అమ్మ అంటే అమ్మ రాదు, అయ్యా రాడు. వస్తారా? వాడే రాయలే, వాడు ఎంత మొత్తుకొని ఆన్సర్ లేదుగా. అలాగున ఎగ్జామ్లో నిన్ను నన్ను ఉంచినప్పుడు మనం ఎంత మొత్తుకున్నా ఆయన ఆన్సర్ ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే స్టూడెంట్స్కి, పిల్లలకి లేని సౌకర్యం అనుకుంది. ఏంటా సౌకర్యం అంటే, అక్కడేమో తండ్రి మాట కొడుకు అందదు, తల్లి మాట కొడుకు అందదు, కానీ ఇక్కడ దేవుని మాట మనకు అందిద్ది. అర్థమైందా? నీవు పరిశోధనలో ఉన్నావు, నువ్వు పరీక్షింపబడుచున్నావు, కొంచెము మట్టుకు తాళుకో. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత నేను నీ కొరకు దాచి ఉంచిన బహుమానం గొప్పది, నా కుమారుడా ఓర్చుకో, నా కుమారి ఓర్చుకో అంటాడు. ఆయన వాక్కు చేత నిన్ను నన్ను ఆదరిస్తాడు. అంతేకాదు పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో ఆ రూట్ కూడా ఆయనే చూపిస్తాడంట. నేను చెప్పలా, కొరింథీ పత్రిక చెప్పింది, చూసుకొని కావాలంటే. కాపీలు కూడా ఆయన అందిస్తాడంట. ఎంత మంచి తండ్రో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అందించిన కూడా పాస్ కాడు, ఏం చేద్దాం? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అది చదువు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. శోధన అంటే పరీక్ష అనుకో. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనివ్వడు. ఏమండి, 10th వాడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? దేవునికి స్తోత్రం. అది దాని అర్థం. 10th చదివిన వాడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? 5th చదివిన వాడికి 10th టెస్ట్ పెడతారా? కాదు కదా. వాడి స్టడీ అంతా వాడి టెస్ట్ అంతే. వాడు 10th చదివాడు అనుకో, 10th ఎగ్జామ్స్ ఉంటాయి అంతే, కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండవు వాడికి, ఎందుకంటే ఆ పాఠాలు వీడికి తెలీదు. కాబట్టి నువ్వు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నిన్ను పరీక్షింపబడనీయడు. ఇంకొకటి, దేవుడు నమ్మదగిన వాడు. పరీక్షతో పాటు ఎలా పాస్ అవ్వాలో ఆ మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడని అక్కడ రాశాడు. చూడు. అంతేకాదు బైబిల్కి వెళ్ళి చూడు, బైబిల్కి వెళ్ళి చూడు. సహింపగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను శోధింపబడనీయడు. దాంతో పాటు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. కదమ్మా, తప్పించుకునే దారి కూడా దేవుడే వేస్తాడట. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు
కలకాలం ఉండదు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? మన దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షించడంతో పాటు దాన్ని ఎలా గెలవాలో కూడా ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ ఆలోచనని ఆయనే మనకిస్తాడు. అదే రాసుంది గ్రంథంలో. శోధింపబడుతున్నప్పుడు, పరీక్షలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దాని నుంచి నువ్వు జయించడానికి నువ్వు ఆయన ఆశ్రయించాలి. అది మన పని. పరీక్షించడం దేవుని పని, పాస్ అవ్వడం మన పని అన్నాను నేను. పాస్ అవ్వడానికి ఏం చేయాలి? మన సొంత కృషితో మనం తిప్పలు పడితే మన వల్ల కాదు. ఏ విధంగా మనం పాస్ అవుతామో ఆ ఐడియా ఆయనే ఇస్తాడు. ఈ ఆఫర్ ఎవరికన్నా ఉందా? రెండు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు 10th పొజిషన్లో ఉంటే నీకు డిగ్రీ టెస్టులు పెట్టాడు ఆయన. కనీసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెస్టులు కూడా పెట్టాడు ఆయన. నీకు 10th నీ స్థాయి అనుకో, ఇంకా తక్కువ మోతాదులోనే నీకు టెస్ట్ ఉంటుంది. అసలు ఈ టెస్టులు కూడా ఎందుకన్నా, ఈ పరీక్షలు కూడా ఎందుకు? అసలు పరీక్ష లేకుండా దీవించవచ్చు కదంటే కుదరదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుదరదు. అట్లెట్ట కుదురుతుంది? తేలొద్దు నీ సంగతి. నాణ్యతను పరిశీలించే దేవుడు మన దేవుడు. రాజీ పడడు. ఒకవేళ నీలో మెతకుందనుకో, అవసరమైతే మళ్ళీ టైం తీసుకొని నిన్ను సరి చేసుకొని మళ్ళా టెస్ట్లో తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడైతే మళ్ళా ఫెయిల్ అవుతున్నావో మళ్ళీ అదే వస్తుంది నీకు. ఒకవేళ కోపము అనేది నీకు బలహీనత ఉందనుకో, మళ్ళా ఏ సన్నివేశాలు ఎదురవుతుంటాయి నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రౌండ్ ఎదురైద్ది, దాన్ని జయించలేకపోయావు, ఓడిపోయావు. కొద్ది కాలం మళ్ళా నీకు కౌన్సిలింగ్ అయిద్ది. మళ్ళా తర్వాత అదే సన్నివేశం నీ జీవితంలోకి రానిస్తాడు. నీవు దాన్ని అధిగమించేంత వరకు ఎక్కడైతే నువ్వు పడుతున్నావో అది మళ్ళీ నీకు అనుమతించబడేదని మర్చిపోవద్దు. ఎంతమందికి అర్థమైందో ఏమో. నీ దగ్గర లంచం తీసుకునే బుద్ధి ఉందనుకో, మెతక బుద్ధి ఉందనుకో, ఎవడన్నా నోటు చూపించాడంటే ఇంకా ఆకర్ష అంటుంటుంది నీకు. అదొక శోధన నీకు అనుకో. నువ్వు దాన్ని అధిగమించేంత వరకు మళ్ళా నీకు అది ఎదురొస్తూ ఉంటుంది. ఇక పూర్తిగా తీర్మానం చేసుకొని నువ్వు దాన్ని జయించేంత వరకు అదే నిన్ను మళ్ళీ దర్శిస్తుంది. అట్లాగే ఎక్కడ నువ్వు వీక్ అవుతావో అందులో నువ్వు మళ్ళా నిగ్గుదేలేంత వరకు నీకు మళ్ళా పరిశోధన వస్తానే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అది నీకైనా నాకైనా తప్పదు. ఎందుకంటే తన పిల్లల్ని నాణ్యంగా తీర్చిదిద్దాలనేది ఆయన గొప్ప ప్రణాళిక. రాజీ పడేవాళ్ళుగా కాదు, పోరాడే యోధులుగా చూడాలి. అది